హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ ప్రదీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాత్రికి 10:30కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. మీ ఫ్యాన్కి ఖచ్చితంగా మీరు ఓటు వేసుకోండి. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే మీ ఫ్యాను వెనకబడిపోతాడు. మరొకటి ఏంటంటే టాప్ 5 ఉన్నారు కాబట్టి మా ఫ్యాను 4థ్లో, 3ర్డ్లో, 5థ్లో ఉన్నాడు, వేసినా ఒకటి వేయకపోయినా ఒకటి అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. మీ ఫ్యాను కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఓట్లు ఆ విధంగా వేస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఓట్లు అయితే వేయండి. మీరు సంజనా గారి ఫ్యాన్ అయితే సంజనాకి వేయండి. అదే డెమాన్ పవన్ అయితే పవన్కి ఫ్యాన్స్ అయితే డెమాన్కి వేయండి. తర్వాత ఇమ్మానుయల్కి అయితే ఇమ్మానుయల్కి వేయండి. తర్వాత కళ్యాణ పడాలకైతే కళ్యాణకి వేయండి. తనూజకి అయితే తనూజకే వేసుకోండి. అంతేగాని స్ప్లిట్ చేయబాకండి. ఓకేనా బాసు? యాజ్ యూజువల్గా అడుగుతుంటాను నేను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి చూడండి. మన ఫాలోవర్స్ లైక్ చేస్తున్నారు, ఇంకా లైక్లు కావాలి మామ. ఎందుకంటే మామని అలవాటు వచ్చేసింది. ఒక ఫ్రెండ్ పెట్టాడు కాబట్టి అది మానలేకపోతుండా బాస్ అన్నాను. కాబట్టి నేను నా ఫాలోవర్స్కి ఏది చెప్పినా నేను పాటిస్తాను బాసు. లైక్ బటన్ పక్కనే ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. వీలైతే మీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు హై బటన్ యాక్టివేట్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇక కళ్యాణ్ పడాల ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు నిజంగా హార్ట్ టచింగ్. ఎవరైనా కూడా హార్ట్ టచింగ్ అంతే. కళ్యాణ పడాల గేమ్స్లో డెమాన్ కంటే పెద్ద తోపు కాదు, ఇమ్మానుయల్ కంటే పెద్ద తోపు కాదు, అంతే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్యాణ్ ఫ్యాన్స్లు ఒప్పుకొని తీరాలి. ఇది ఎప్పుడు కళ్యాణ పడాల కాంపిటీషన్లోకి వచ్చాడంటే ఫ్యామిలీ వీక్. అంతకుముందు కెప్టెన్ అయ్యాడు, అది ఓకే. ఫ్యామిలీ వీక్ నుంచి వాళ్ళ అమ్మ ఎప్పుడైతే వచ్చిందో అమ్మగారి మాటలు ఆమె చూడంగానే మన ఇంట్లో మనుషులకు, మన అమ్మలాగా ఆమె చెప్పిన మాటలు ముద్దుగా, అసలు ఏ భేషజాలు లేకుండా ఒక పల్లెటూరు నుంచి ఒక తల్లి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అదే స్టేజ్ మీదకి వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఒక మాట అన్నారు, నాన్న నిజాయితీగా ఉండాలి, తొక్కుకుంటా పోకూడదు. అది ఎందుకు చెప్తున్నానంటే తనూజ ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి, వీడియోలు చేయండి, ఎక్స్పోజ్ చేయండి. మీ క్యాండిడేట్కి ప్రచారాలు బాగా చేయండి, ఓట్లు వేయించుకోవడానికి. ఎందుకంటే మీ పిఆర్ ఉండేదే అందుకే కదా. డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేయండి. కానీ బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి నా హెచ్చరిక ఏంటంటే మిమ్మల్ని పట్టుకోవడం 5 minutes మ్యాటర్. మిమ్మల్ని ట్రాక్ చేయడం పెద్ద విషయమే కాదు. ఆ అమ్మాయి బయటకు వచ్చాయి కానీ చూసిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి కేసు పెట్టద్ది. కేసు పెడితే ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా మీకు? అది తెలిస్తే మీరు అలాంటి బూతులు తిడుతూ వీడియోలు పెట్టరు. ఆవిడ కూడా షోలోకి వచ్చింది కాబట్టి కాంపిటేటర్, అంతే. ఆమె కూడా మన చెల్లి లాంటిదే, మన అక్క లాంటిదే. ఎందుకు అనుకోరు మీరు? మన ఇంట్లో లేరా? మనకు అక్కలు లేరా? చెల్లెళ్ళు లేరా? అమ్మలు లేరా? చిన్నమ్మలు లేరా? మన వాళ్ళ ఆ మాట అనగలగామా? ఇక ఫ్యాన్ అయినంత మాత్రాన తిట్టడం కరెక్టా? అంతకుముందు దివ్యాన్ని కూడా అదే విధంగా అసలు అవి చూడలేకపోయాం. రీతు మీద కూడా పెట్టారు, ఇప్పుడు తనుజ మీద ఎత్తుకున్నారు. ఏంటిది కాంపిటీషను? వాళ్ళిద్దరు లోపల అన్యోన్యంగా హ్యాపీగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే మీరు గబ్బు చేయడం ఏంటి? మీరు ఇలాంటి వీడియోలు పెడితే చూసే ఆడియన్స్ ఏం చేస్తారు తెలుసా? ఓట్లేరు. దెబ్బ పడేది ఎవరికి? లోపల ఉండే కళ్యాణ్కి. అది అవసరమా? మీరే ఆలోచించండి ఒకసారి. తప్పు కదా. బూతులతో తిడుతూ వీడియోలు పెట్టడం ఏంటి? కామెంట్లు పెట్టడం ఏంటి? యూట్యూబర్లు వాళ్ళు ఏమైనా ఏఐనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసింది వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటారు ఆడియన్స్తో, అంతే కదా. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అంటే చేస్తారు. అది కూడా ఒక 5% ఉండొచ్చు, లేదని నేను చెప్పను. ఎవరు చేస్తే జరుగుతుంది అట్లా?
ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఓ మాట అంటారు. ఎందుకంటే మంచి జరిగిన ఒక మాట అంటే నీవు పిఆరా, సో అంతకుముందు చేసిన వీడియోలని గుర్తుకు రావు. సో తప్పండి, ఇది టోటల్గా తప్పు. యూట్యూబర్లు కూడా ఎట్టబడితే కామెంట్లు పెట్టడం. మా ఫ్రెండ్ కూడా మొన్న వీడియో చూసా, పవన్ గారు మేరా నామ్ పవన్ అని చెప్తుంటాడు కదా, పాపం అతను ఎంత బాధపడతా వీడియో పెట్టాడు. సో యూట్యూబర్స్ అంటే మనుషులు కాదా? మీలాంటి మనుషులే కదా. యూట్యూబర్లు ఏమంటే పైన దిగొచ్చారా? కాదు కదా. సో వాళ్ళు ఏదో చేసుకుంటున్నాం, మేమేదో చేసుకుంటున్నాం, మా అభిప్రాయం వెళ్ళిపోతున్నాం. మీకు ఇష్టమైతేనే చూడండి, ఇష్టం లేక చూడబాకండి. అంత మాత్రం కింద కామెంట్లు వచ్చి బూతులు పెట్టడం, ఫ్యామిలీస్ని లాక్ రావడం. నిజంగా పవన్ గారు మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది. నేను ఆ రోజు చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజే మా ఫాలోవర్స్ పెడతా ఉన్నారు, అన్న సార్ నువ్వు వీడియో చేయండి ఈ విధంగా బూతులు తిడతా చేస్తున్నారని. అది తట్టుకోలేక ఇప్పుడు వీడియో చేస్తున్నా. బూతులు తిడితే కళ్యాణికే నష్టం, మీరే నష్టపోతారు. ఒక ఫ్యాన్ అనే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? మీరు పెట్టే కామెంట్స్ అవతల వాళ్ళకి వేసేవాళ్ళు కూడా మీకు వేసేటట్టు చేసుకోవాలి. అది మీ టెక్నిక్. ఆ టెక్నిక్ ఉపయోగించుకొని మీరు సంపాదించుకోవాలి, కానీ ఫ్యాన్ బేస్ని ఓట్లు వేయించుకోవాలి. కానీ ఈ విధంగా బూతులు తిడుతూ అందరిని అనడం లేదు బాస్, నేను అందరిని అనడం లే, అందరు పిఆర్లు అనడం లే, ఆ చేసేవాళ్ళని మాత్రమే. ఇది కరెక్ట్ కాదు బాసు, నాకు హట్టింగ్ అనిపించింది, అందుకే చేస్తున్నా. సో ఇది ప్లీజ్ ఆపేయండి ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే బాసు. కళ్యాణ్ బాబుని కూడా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు ఏంటయ్యా వాళ్ళు హ్యాపీగా ఉంటే బయట మీరు కొట్టుకోవడం ఏంటి? మీరు ఆ విధంగా బూతులు తిట్టుకోవడం ఏంటి? ఏంటి దానివల్ల ఏంటి లాభం? డబ్బులు తీసుకుంటే ఏం చేయాలి మీరు? మీ ఎవరికైతే డబ్బులు తీసుకున్నారు పిఆర్లు, వాళ్ళు ఓట్లు వేయించాలి, మంచిగా మిమ్స్ పెట్టాలి, చూస్తే నవ్వుకునేటట్టు ఉండాలి. అవతల వాళ్ళకి వేసేవాళ్ళు కూడా మనకు వేసేటట్టు చూసుకోవాలి. కానీ బూతులు పెడితే మీకే నష్టం జరుగుతుంది, 100% నష్టం జరుగుతుంది. ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. ఆ జవాన్ని తీసుకుని డ్యామేజ్ చేసుకున్నారు మీకు మీరే. అసలు అది ఎత్తకుండా ఉంటే సూపర్గా ఉండేది. ఒక కామనర్ అబ్బా, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయి ఎంతమంది వచ్చారు కామనర్స్, అందరూ వెళ్ళిపోయారు కదా. డెమాన్ వాళ్ళు ఇద్దరున్నారంటే వాళ్ళ సత్తాతోనే కదా. డెమాన్ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వాడు అసలు వాస్తవంగా. కానీ అతను ఆ రీతితో జరిగిన ఆ ట్రాక్ నచ్చలేదేమో జనాలకి, ఈరోజు అక్కడ ఉన్నాడు పోయి పాపం. సో అదేవిధంగా ఇమ్మానియల్ అసలు లీడ్ చేసింది అతనే కదా, సంజన గారు. అదేవిధంగా ఇమ్మానియల్, తనూజ చేసినటువంటి స్కిట్లు ఎంత పండాయి. కళ్యాణ్ బాబు ఏమైనా స్కిట్లు చేశాడా? ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎప్పుడైనా నవ్విచ్చాడా? లేదే. అందరూ అన్నట్టు తనుజ చుట్టూ తిరుగుతున్నాడు. ఇది గెలుపుకి మార్గాలు కాదండి. ఎప్పుడు కూడా గెలిచే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి చూసేదానికి అట్రాక్ట్ అయిపోవాలి జనాలు, అంతే. ఆడియన్స్ కనెక్ట్ అయిపోవాలి, అది చేయాల్సింది. సో ప్లీజ్ ఇప్పటికైనా ఆపుతారని ఆశిస్తున్నా. సో ఇప్పటికైనా మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి. తెలిస్తే వాళ్ళకు కూడా చేరుతుంది, ఎవరికి పిఆర్కి, అప్పుడైనా మానుకుంటారనేది నా అభిప్రాయం. సో మన ఫాలోవర్స్ లైక్ చేసి చూడండి బాసు, అదే హైప్ బటన్ నొక్కండి. సో అనఫిషియల్ పోల్స్లో ఒక 2-3 ఓపెన్ అయినాయి, కానీ అది చెప్పడం అంత కరెక్ట్ కాదు. రాత్రి 10:30కి స్టార్ట్ అవుద్ది. సో 10:30కి స్టార్ట్ అయిన తర్వాత నేను 12 గంటలకు లేదా ఉదయాన్నే మాత్రం నేను ఓటింగ్ అనాలిసిస్ పెడతా. సో పోటీ అయితే మాత్రం మామూలుగా ఉండదు, కురుక్షేత్రమే అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా నన్ను ఆదరించినందుకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.